ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది అని అంటే ఆయన ప్రయాస ఏంటండి? ఆయన ప్రయాస ఏంటి? దేవుని యొక్క ప్రయాస ఏంటి? నిన్ను నన్ను రక్షించడమే ఆయన ప్రయాస, అవునా కదా? ఆ యొక్క నిత్యరాజ్యంలోనికి నడిపించడమే ఆయన ప్రయాస. కానీ నీలో కొన్ని క్వాలిటీస్ లేవని దేవుడు సెలవిస్తున్నాడు. నీలో నాలో కూడా అలాంటి క్వాలిటీస్ని దేవుడు అమర్చుకోమని సెలవిస్తున్నాడు. ఆ యొక్క క్వాలిటీస్ ఉంటే నీ సంఘం దీవింపబడుతుంది, నీ ఇల్లు దీవింపబడుతుంది, నీ దేశం దీవింపబడుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి ఈ యొక్క మందిరంలో దేవుడు ఉంటాడా అని మరి యొక్క మందిరాన్ని, చర్చిని, ఈ యొక్క కాపర్లందరినీ మనం జడ్జి చేస్తూ ఉంటాం కదా చాలాసార్లు. అరే ఇంత డబ్బులు తీసుకెళ్ళి ఎందుకు మందిరంలో వేస్తావు? బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు, BMW కార్లు కట్టుకుంటున్నాడు, సూట్లు వేసుకొని తిరుగుతున్నాడు, నీకెందుకు? నువ్వు ఇచ్చేది ఎవరికి? దేవుడికి. సో నీ హృదయం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. నీ యొక్క సహవాసం ఆయనతో ఉండాలి. సో ఆ విధంగా నువ్వు దేవుణ్ణి చూస్తూ వేయాలి, కానీ దాన్ని వారిని గురించి నువ్వు ఆలోచించద్దు. ఎవరైతే ఆయనకి ఖచ్చితంగా సరిగా లేరో తీర్పు తెచ్చడానికి ఆయన వస్తున్నాడు కదా, ఎవరి జీవితం వాళ్ళకి ఇస్తాడు కదా. ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆ యొక్క పట్టునంతా చెరిగేవాడిగా ఉన్నాడా లేదా? అదే కదా దేవుడు చెప్తూ ఉన్నది. సో జడ్జి నువ్వు చేయక నాకు వదిలే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇవ్వడం వరకే, పెట్టడం వరకే, సహాయం చేయటం వరకే. అది ఇచ్చేది ఎవరంట? ఆశీర్వాదం నీ మీదకి రావాలి అని అంటే నువ్వు గొనకూడదు, అవునా కాదా? సనిగినా లేదా మిరియం మోషే మీద? ఏమైంది? కుష్టి వచ్చేసింది కదా. మరి అభిషక్తుడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే అభిషక్తుడిగా ఉన్నాడు. ఎన్నో క్రియలు చూస్తారు ఆయన ద్వారా, అద్భుతాలు ఆశ్చర్యాలు చూసుకుంటూ తీసుకొచ్చాడు కష్టం మీద. కొనిగారు. మరి ఇజ్రాయేల్ కూడా సనిగి కొనిగినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అగ్నితో కాల్చి చంపాడు చాలామంది. సో ఈరోజు యాజకుల విషయంలో, పాస్టర్స్ విషయంలో నువ్వు జడ్జి చేసే విధంగా ఉండక, నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే విధంగా ఉండక, అంటే అక్కడే నీ హృదయం పాడైపోద్ది. వాళ్ళ గురించి ఆలోచించే విధానంలోనే ఉండిపోతావు, కానీ దేవుని విషయంలో ముందుకెళ్ళే విధానంలో నీకు శ్రద్ధ ఉండదు, అవునా కదా? ఆ కొండలు, ఆ గాసిప్స్ చెప్పుకుంటూనే నీ జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. నువ్వు ఒకరికి చెప్తావు, వాళ్ళని వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇదే సరిపోతూ ఉంటుంది. కానీ దేవుని నువ్వు ఆరాధించిన దానిగా ఎక్కడున్నావు, నీ ఆశీర్వాదం పొందుకున్న దానిగా ఎక్కడున్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 62:8 ఈ యొక్క జనులందరూ కూడా ఆయన సన్నిధికి వచ్చి అక్కడ దేవుడి సన్నిధిలో కుమ్మరించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ చేయాలంట ప్రార్థన? ఆయన సన్నిధిలో కుమ్మరించమని. హన్న ఎక్కడ ప్రార్థించిందండి? ఆయన సన్నిధిలో ప్రార్థించింది కదా. ఏం చేసింది? కుమ్మరించింది. ఆమె యొక్క కన్నీటిని ఒక మత్తురాలై ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే ఏమన్నాడు? మత్తురాలై ద్రాక్షారసం సేవించి వచ్చి ఈ విధంగా చెప్తుందేమో అని గద్దించినప్పుడు, అయ్యా నన్ను పనికి మాలిన దానిగా ఎంచక నేను నా యొక్క మొరను దేవుని సన్నిధిలో విన్నవించుకున్నా, నేను ద్రాక్షారసం సేవించి రాలేదంటది అక్కడ. సో ఆ విధంగా